భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు. భారతీయ జనతా పార్టీ అని చేస్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయం చేయదు. అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధం అని అడగడం అనేది మంచిది కాదు. అది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన పెనుమార్పు ఏంటంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాని నట్టేట్లా ముంచిండ్రు. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని ముంచింది, నిన్న ముంచింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. రెండవది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం ఒక తెలంగాణ వెలువెలబోతుందనేటువంటి భావనతో తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన మాత్రం స్పష్టంగా కనబడతారు. కేసీఆర్ గురించి బహుశా తెలంగాణ రాజకీయాల్లో మీకు తెలిసినట్టు తెలియదు కాబట్టి మీకు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ 2018 పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన ఒప్పందం జరిగింది, అది వాయిదా పడింది. తాను జైలుకు వెళ్లిన సందర్భంలో మీ పార్టీ సంఖ్యత కోసం విలీనం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తాను, నేను వద్దన్నాను, ఆయన పూర్తిగా నేనే చెప్తున్నాను అంటున్నారు. అంటే గాలి వార్తల గురించి నేను చెప్తాను, నాకు తెలిస్తే చెప్తాను. ఇప్పుడు నేను జిమ్మదారి కల్లా రాజకీయ నాయకుడిని, నీకు తెలుసు. 25 ఏళ్ళుగా నేను ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడదు తప్ప వాస్తవం లేదో మాట్లాడే గాలి వార్తల గురించి స్పందించేట్లు నాకు లేదు. కేసీఆర్ కు దూరమైన ఉద్యమకారులందరినీ కవిత కలుస్తారంటుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్ కలిస్తే ఏమంటారు? ఇప్పుడు కలవడం అంటే రాజకీయ నాయకులు కలవడం నేరం కాదు. అది ఏ పార్టీలలో ఉండని, ఏ రాజకీయాలు కానీ నాయకుల మధ్య మాట్లాడుకొని ఇనుపకంచెలేసింది వాళ్ళ డాడీ, నాన్నే వేసింది. నాయకుల ఫోన్ ట్యాప్ నిలబెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఒకరి దావతలకు ఒకరు పోకుండా ఉండడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం నేరం అనేటువంటి కల్చర్ని నేర్పింది కేసీఆర్ గారు. దాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి నేను అంటున్నాను, మొదటి నుంచి కొట్లాడుతున్నా, నాయకుల మధ్య పలకరించుకునేటువంటి కల్చర్ ఉండాలి, సంస్కారం ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు నన్ను ఎవరు అడిగారు, కేసీఆర్ గారిని ముంగడికి పోతే ఏం చేస్తారని, నా ముంగడికి పోతే దండం పెడతా అని చెప్పారు. సంస్కారం అది. కాబట్టి డెఫినెట్గా ఇలా కవిత గారు ఏదైనా మాట్లాడుతుందో వారిని అడిగాడు తప్ప నన్నే వాడుతూ చెప్తున్నారు.